విజయవాడ వరద సహాయంలో అంతులేని అవినీతి జరిగింది. అంతులేని అవినీతి జరిగింది. మీరు చూస్తే వీళ్ళంట టెంపరరీ అకామిడేషన్కి 1,40,00,000 రూపాయలు ఖర్చు చేశారంట. టెంపరరీ అకామిడేషన్ అసలు పునరావాస కేంద్రాలే లేవు కదా. ఎవరికి ఇచ్చారు టెంపరరీ అకామిడేషను? 1,40,00,000 రూపాయలు దేనికి ఖర్చు చేశారు? దేనికి ఖర్చు చేశారు? సమాధానం చెప్పండి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? వీళ్ళు ఇక్కడ ఉన్నది సరిగ్గా వారం రోజులు లేరు. ఫుడ్ కోసం అంట, ఆహారం అందించడం కోసం అంట 368 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట. సుబ్బుగారు ఎంత? 368 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట విజయవాడ నగరంలో వరద బాధితుల కోసం. 368 కోట్లు అంట. బాధితులకు నష్టపరిహారమే 200 కోట్లు ఇవ్వలేదు కదా. ఫుడ్ అని పందికొక్కుల్లాగా ఏం మెక్కారయ్యా 368 కోట్లు? ఎంత ఇచ్చారండి ఇక్కడ? ఎంత ఇచ్చారు నష్టపరిహారం? 200 కోట్లు కూడా. కానీ ఫుడ్కు మాత్రం 368 కోట్లు. ఏ పందికొక్కు చెప్పాలి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, విజయవాడ నగరంలో వరద ముంపు బాధితులందరికీ ఆహారం అమ్మవారు ఇచ్చారు. లక్షల పొట్లాలు ఇచ్చింది ఎవరు? అమ్మవారు ఇచ్చారు. ఏలూరు నుంచి, ద్వారకా తిరుమల నుంచి వెంకన్న స్వామి ఇచ్చారు. సింహాచలం నుంచి భోజనం వచ్చింది. ఆ విషయం డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే కదా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారే కదా చెప్పారు. ప్రెస్కు కూడా ప్రకటన ఇచ్చారు కదా. మరి భోజనాలన్నీ దేవుళ్ళు పెడితే బెజవాడ ప్రజలకి, విజయవాడ నగర ప్రజలకి 368 కోట్ల రూపాయలు ఆహారం కోసం, ఫుడ్ ప్యాకెట్స్ కోసం, ఫుడ్ కోసం 368 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. ఏ పందికొక్కులు మెక్కిని ఈ 368 కోట్లో? మీరు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. ఇంకా పెద్ద విషయం ఏంటి తెలుసా? మంచినీళ్ళ కోసం అంట 26 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట. ఎంత? 26 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట. మరి 26 కోట్ల రూపాయలతో ఒక్కొక్క వాటర్ బాటిలు 18 రూపాయలకో 20 రూపాయలకో కొన్నా కూడా ఎన్ని వస్తాయి? దాదాపు మరి 1,50,00,000 వాటర్ బాటిల్స్ పైనే వస్తాయి. మీరే చెప్పారు 6 లక్షల మంది వరద ముంపులో ఉన్నారని. మరి 1,50,00,000 వాటర్ బాటిల్ అంటే 1,50,00,000 వాటర్ బాటిల్ అంటే మరి 10 రోజులకి మీరు ఇచ్చిన ఉన్నది వారమే అయినా కూడా 10 రోజులకు లెక్కేసిన 60 లక్షలు అవుతాయి. కానీ మీరెన్ని 1,50,00,000 పైన వచ్చే దాంట్లో మీరు ఎంత కొట్టేశారు? 26 కోట్ల రూపాయలు మంచినీళ్ళు అంట. ప్రజలు చూశారుగా, మంచినీళ్ళు ఇస్తే చాలని రోడ్ల మీదకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు విరాళం ఇస్తే కొంతమంది కళ్ళు లేని కబోదులు కనబడతల్లా. చెప్పాలి మీరు కూడా. కళ్ళు లేని కబోదులు కనబడతల్లా. వాళ్ళు 1 కోటి రూపాయలు విరాళం ఇస్తే మొదటి విడత ఇచ్చింది ఏంటి? వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్లు ఇచ్చారు. జనం అవే కదా మా దగ్గర నుంచి తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆర్థిక సాయం విజయవాడ నగర ప్రజలకు 1 కోటి రూపాయల్లో భాగంగా కదా మొదటి విడత. మరి వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్లు ఇస్తే ప్రజలు తీసుకున్నారు. రెండో విడతలో కూడా అయ్యే ఇచ్చాం. ప్రజలు గుక్కెడు మంచినీళ్ళ కోసం ఆర్ఆర్పేట అవన్నీ కూడా మమ్మల్ని అడిగి తీసుకోలేదా? మరి మీ 26 కోట్ల రూపాయలతో వాటర్ ప్యాకెట్స్ ఎక్కడిచ్చారు? దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తారా? కలెక్టర్ గారు చెప్తారా? లేకపోతే కూటమి నాయకులు చెప్తారా? చెప్పండి చెప్పండి. శానిటేషన్ కోసం అంట 52 కోట్లు ఖర్చు చేశారంట. ఎంత? 52 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట. మీరు సరిగ్గా ఫైర్ ఇంజిన్లు తెచ్చి 4 ఇళ్ళు కదా మీరు శుభ్రం చేసింది. మంత్రి గారు నారాయణ గారు ఫోటోలు దిగడానికి గట్టిగా కలిపి 5-6 ఇళ్ళు శుభ్రం చేసి ఉంటారు నాకు తెలిసి. ఫోటో షూట్ అయిపోయింది, ఆవిడింటికాడ ప్యాకప్ వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఎన్ని సందులు బ్లీచింగ్ చేశారు చెప్పండి? ఎన్ని సందులు బ్లీచింగ్ చేశారు? ఎన్ని ఫైర్ ఇంజిన్లు తెప్పించి ఎన్నిళ్ళు శుభ్రం చేశారు? సరిగ్గా మీరు 100 ఇళ్ళను శుభ్రం చేశారా? 100 బళ్ళను క్లీన్ చేశారా? ఫోటోషూట్ అయిపోయింది, గన్ను క్లోజ్, ఇంటికి ప్యాకప్ ఇళ్ళు. దీనికి ఖర్చు అంతా శానిటేషన్కి 52 కోట్లు అంట.
52 కోట్లు. అసలు ఈ రాష్ట్ర ప్రజలు ఈ మాట ఇంకా బాగా వినాలి, ఈ మాట ఇంకా బాగా వినాలి. చంద్రబాబు నాయుడు గారంట కొవ్వొత్తుల కోసం, అగ్గిపెట్టెల కోసం విజయవాడ నగర ప్రజలకి 23 కోట్లు ఖర్చు చేశారట. సుబ్బు గారు, ఎంత? కొవ్వొత్తులు అగ్గిపెట్టెల కోసం ఎంత ఖర్చు చేశారు? 23 కోట్లు అంట. ఇంతకన్నా దోపిడీ, ఇంతకన్నా అవినీతి ఏమైనా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు? సమాధానం చెప్పండి. అగ్గిపెట్లు కొవ్వొత్తులు 23 కోట్లు కొనారా మీరు? ఎవరికిచ్చారు? ఏ ఇంట్లో కొవ్వొత్తులు వెలిగించారు? ఏ ఇంట్లో కొవ్వొత్తులు వెలిగించడానికి అగ్గిపెట్లు ఇచ్చారు? దానికి 23 కోట్లు ఖర్చా? ఇంత అవినీత, ఇంత అగ్గిపెట్ల అవినీతే 23 కోట్లు. ఇంత అసలు ఇంకా పెద్ద విషయం, ఇంకా పెద్ద విషయం ఏంటి తెలుసా మీకు? డ్రోన్ల కోసం అంట 2 కోట్లు ఖర్చు అయిందంట. డ్రోన్ల కోసం 2 కోట్లు ఖర్చు అయిందంట. సరిగ్గా 10 మందికైనా డ్రోన్ల ద్వారా ఎవరికైనా పులిహార ప్యాకెట్ ఇచ్చారా? వీళ్ళు వెజ్ బిర్యానీ ఇచ్చారా? ఇచ్చారా? ఆ డ్రోన్లు కూడా వాడలేదని మీరే కదా చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక ఫోటో చంద్రబాబు నాయుడు గారు వదిలారు. దానికి డ్రోన్ అవసరమా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక మహిళకి ఇలా ఫుడ్ తీసుకున్న ప్యాకెట్ ఇస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక ఫోటోని సృష్టించారు. అదే ఫోటో కదా పవన్ కళ్యాణ్ గారు కూడా వదిలి అందరు తిడుతుంటే సోషల్ మీడియాలో తీసేశారు. అదేగా ఫోటో. అది డ్రోన్ కాదు, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక ఫోటో క్రియేట్ చేసి వదిలేరు. దాని ఖర్చు ఎంత? 2 కోట్లు అంట. ఎంత? 2 కోట్లు అంట. అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక ఫోటో తీస్తే ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇంత అవినీతి? 2 కోట్ల. ఆ ఒక్క ఫోటో ఖర్చు 2 కోట్ల. దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి, దీనికి కూడా సమాధానం చెప్పాలి. అందుకని ఇందాక చెప్పా, బాబు గారు బుడమేరు బాయ్ ఇద్దరు మిలాఖత్ అయిపోయారు.